ఫస్ట్ ఇయర్ పెథాలజీ లాస్ట్ క్లాస్ మాడిఫైడ్ రూత్ రాస్ టెస్ట్లో ఒక పరీక్ష నాళిక తీసుకుంటాం. టేక్ A1 టెస్ట్ ట్యూబ్, దాంట్లో 5 ml ఆఫ్ యూరిన్ పంపిస్తాం. 5 ml ఆఫ్ యూరిన్ వేసేసి దానికి స్మాల్ అమౌంట్ ఆఫ్ రూత్ రాస్ మిక్చర్, కొద్దిగా రూత్ రాస్ మిక్చర్ అనేటటువంటి మనకు మిక్చర్ పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ని దాంట్లో వేసేస్తాం. ఆ విధంగా వేసిన తర్వాత 2 నుంచి 3 నిమిషాలు వెయిట్ చేయాలి. వెయిట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి స్ట్రాంగ్ అమోనియా సొల్యూషన్ డ్రాప్స్ని టెస్ట్ ట్యూబ్ యొక్క గోడల వెంబడి డ్రాప్ బై డ్రాప్ పంపించాలి. 1 or 2 ml అంతా గోడల వెంబడి పంపించేసేయాలి, డ్రాప్ బై డ్రాప్. ఆ విధంగా పంపించేటప్పటికి మనకి అమ్మోనియం సొల్యూషను తర్వాత యూరిన్కి మధ్యలో లేయర్ వచ్చేస్తుంది. ఆ పర్పుల్ కలర్ లేయర్ వస్తే కీటోన్ బాడీస్ ప్రజెన్స్ ఉన్నట్టుగా మనం చెప్పగలుగుతాం. ఒకవేళ పర్పుల్ కలర్ కనుక రాకపోతే, బ్రౌన్ రింగ్ రాకుండా లేదు, అసలు బ్రౌన్ రింగ్ కనుక ఉంటే ఇట్స్ ఏ నెగిటివ్ టెస్ట్గా మనకి చెప్తాం అన్నమాట. ఫస్ట్ టైం తీసుకుంటాం మనం. టేక్ A1 టెస్ట్ ట్యూబ్, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాం. దాంట్లో 5 ml యూరిన్ శాంపుల్ తీసుకుని దానికి రూత్ రాస్ మిక్చర్ని లైట్గా వేసేసిన తర్వాత ఒక వెయిట్ ఫర్ 2 to 3 minutes వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఈ స్ట్రాంగ్ అమోనియం సొల్యూషన్ డ్రాప్స్ని డ్రాప్ బై డ్రాప్ అట్లా 1 ml కానీ 2 ml కానీ డ్రాప్ బై డ్రాప్ గోడల వెంబడి విడుచుకుంటూ వెళ్ళిపోతే ఏం జరుగుతుందంటే మనకి ఈ యూరిన్కి పైన పౌడర్కి అమోనియం సొల్యూషన్స్కి మధ్యలో ఒక లేయర్ ఏర్పడుతుంది. దట్ లేయర్ ఈజ్ నోన్ యాజ్ ఏ పింక్ కలర్ లేయర్ ఏర్పడుతుంది. ఈ పర్పుల్ కలర్ లేయర్ ఏర్పడుతుంది. పర్పుల్ కలర్ లేయర్ వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా కీటోన్ బాడీస్ ఉన్నట్లుగా మనం చెప్తామన్నమాట. ఒకవేళ అట్లా కాకుండా ఫెయింట్ పింక్ వస్తే ట్రేస్లో ఉన్నట్టుగా చెప్తాం. అసలు రింగే రాకపోతే నెగిటివ్ టెస్ట్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇక ఒకవేళ పర్పుల్ రింగ్ నారో డార్క్ పర్పుల్ రింగ్ వస్తే 2+ అని, పర్పుల్ రింగ్ ర్యాపిడ్లీ ఎంబడే వచ్చేసింది అంటే 4+గా మనం టెస్ట్ రిజల్ట్స్ని ఇచ్చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. క్లినికల్ సిగ్నిఫికెన్స్ వచ్చేసి ప్రజెన్స్ ఆఫ్ కీటోన్ బాడీస్ ఈజ్ అబ్జర్వ్డ్ డయాబెటీస్ మెల్లిటస్. ఒకవేళ తన శరీరంలో కీటోన్ బాడీస్ ఎవరు కీటోన్ బాడీస్ అంటే అమోనియా ఇక్కడ చదువుకున్నాం కదా, ఎసిటోన్, ఎసిటిక్ యాసిడ్, బీటా హైడ్రాక్సీ బ్యూటరిక్ యాసిడ్. ఎసిటోన్ కానీ ఎసిటిక్ యాసిడ్ కానీ బీటా హైడ్రాక్సీ బ్యూటరిక్ యాసిడ్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి రూత్ రాస్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. ఒకవేళ అట్లా పాజిటివ్ వస్తే దట్ పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ మెల్లిటస్ అనే డిసీజ్ని మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ బైల్ సాల్స్ అంటే బైల్, ఏ క్లియర్ yellow, orange, green fluid produced by liver cells is called bile. మనకి శరీరంలో లివర్ అంటే కాలేయం అనేది ఒక ఆర్గాన్ ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఈజ్ నోన్ యాజ్ లివర్. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి అంటే అది కాలేయమే. మరి అంత పెద్ద గ్రంథి మనకి ఏం జరుగుతుంది? ఈ క్లియర్ ఎల్లో అది ఎట్లా ఉంటుంది? ఎల్లోగా ఉంటుంది, ఆరెంజ్గా ఉంటుంది, తర్వాత గ్రీన్ ఫ్లూయిడ్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటిది మనకి బైల్గా చెప్తామన్నమాట. బైల్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ అండ్ స్టోర్డ్ ఇన్ ద గాల్ బ్లాడర్. Bile plays a role in the digestion and absorption of fat.
సో bile is concentration and stored in the gallbladder. Bile plays in a role in the digestion and absorption of fat. మరి బైల్ ఏం పనిచేస్తుంది? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బైల్? ఇట్ ఈస్ ఏ రోల్ ఆఫ్ ద డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. జీర్ణం చేస్తుంది ఆహార పదార్థాన్ని, శోషించుకుంటుంది అంటే తన లోపలికి తీసేసుకుంటుంది. డైజెషన్ తీసేసుకున్న తర్వాత అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వాటర్లో తర్వాత ఆహార పదార్థాన్ని ప్రోటీన్స్లోకి, కార్బోహైడ్రేట్స్లోకి, లిపిడ్స్లోకి ఈ విధంగా సింథసిస్ చేసుకుంటుంది. ఎవరు? బైల్. లేదు ఇంకా క్లియర్గా దీనికి డెఫినేషన్ ఇవ్వాలి అంటే ఏ క్లియర్ yellow, orange or green fluid produced by the liver, concentration and stored in the gallbladder, plays role in the digestion and absorption of fat. This is the bile. అంటే పసుపు కలర్లో ఉంటుంది, లేదంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది, లేదా గ్రీన్ కలర్లో ఉండేటటువంటి ద్రవ పదార్థము. ఈ పదార్థాన్ని కాలేయము విడుదల చేస్తుంది. ఇది ఎప్పుడు కాన్సన్ట్రేషన్గా ఉండి గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్లో ఉండి ఏం పని చేస్తుంది అంటే ఆహార పదార్థాన్ని జీర్ణం చేసి శోషించడం అనేది చేస్తుంది. ఇది బైల్ చేసేటటువంటిది. అయితే బైల్ సాల్ట్స్ ఏంటి? వాట్ ఈస్ బైల్ సాల్ట్స్? ఏ మిక్చర్ ఆఫ్ సోడియం సాల్ట్స్ ఆఫ్ ద బైల్ యాసిడ్స్ అండ్ క్లోరైడ్ ఆక్సికోలిక్ యాసిడ్ సింథసైజ్డ్ ఇన్ ద లివర్ యాజ్ ఏ డెరివేటివ్స్ ఆఫ్ కొలెస్టరాల్. అయితే మనం ఆహార పదార్థంలో సోడియం సాల్ట్స్ తీసుకుంటాం. సోడియం సాల్ట్స్ బైల్ యాసిడ్స్ మరియు క్లోరైడ్ ఆక్సికోలిక్ యాసిడ్స్ వల్ల సింథసైజ్ జరిగి అంటే సంశ్లేషణ జరిగి లివరు ఒక డెరివేటివ్ ఆఫ్ కొలెస్ట్రాల్ అంటే ఒక రకమైనటువంటి పదార్థంగా విడుదల చేస్తుంది. వాటి పేరే సోడియం గ్లైకోకొలేట్ మరియు సోడియం టారోకొలేట్. దీస్ ఆర్ బైల్ సాల్ట్స్. బైల్ సాల్ట్స్ ఏం పనిచేస్తాయి అంటే ఇట్ ఈజ్ ఏ హెల్ప్ఫుల్ ఇన్ ద ఫ్యాట్ డైజెషన్. క్రొవ్వు పదార్థాలను కరిగిస్తాయి. క్రొవ్వు పదార్థాలను కరిగిస్తాయి అన్నమాట. ఈ క్రొవ్వు పదార్థ హేస్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ బైల్ సాల్ట్స్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బైల్ సాల్ట్స్? ఇట్ ఈజ్ ఏ ఫ్యాట్ డైజెషన్. క్రొవ్వు పదార్థాలను కరిగిస్తుంది అంతే. క్రొవ్వు పదార్థం జీర్ణం చేస్తుంది. అన్నం జీర్ణమవుతుంది, ఆహార పదార్థం ఎవరు జీర్ణం చేస్తారు? ప్రోటీన్లను జీర్ణం చేసేది ఒకరు, క్రొవ్వులను జీర్ణం చేసేది ఒకరు, కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసేది ఒకరు. ఈ విధంగా ఒక్కొక్కరి జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. రైట్ ద ప్రొసీజర్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ బైల్ సాల్ట్స్ హేస్ టెస్ట్. మరి ఈ సోడియం గ్లైకోకొలేట్ని, సోడియం టారోకొలేట్ని ఐడెంటిఫికేషన్ ఎట్లా డిటెక్షన్ చేస్తాం? అయితే హేస్ పరీక్ష ద్వారా డిటెక్ట్ చేస్తాం. ఒకటి, టు నో ద ప్రజెన్స్ ఆఫ్ బైల్ సాల్ట్స్ ఇన్ ద యూరిన్. ఎందులో డిటెక్ట్ చేయాలి? మూత్రం శాంపుల్స్లో ఈ యొక్క బైల్ సాల్ట్స్ని మనం డిటెక్షన్ చేయాల్సిందిగా ఉంటుంది. ప్రిన్సిపల్ వచ్చేసి ద బైల్ సాల్ట్స్ రెడ్యూసెస్ ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇన్ విచ్ దే ప్రజెంట్. రియేజెంట్ వచ్చేసి సల్ఫర్ పౌడర్, స్పెసిమన్ వచ్చేసి యూరిన్, మెథడ్ వచ్చేసి హేస్ టెస్ట్. ఈ పద్ధతి ద్వారా మనం చేయాల్సిందిగా ఉంటుందన్నమాట. ఇక ప్రొసీజర్లోకి వెళ్తే ఒకటి మంచి టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్. పరిశుభ్రమైన ఒక పరీక్ష నాళికను తీసుకొని దాంట్లో ఒక 5 ml యూరిన్ పోసేసి ఇక ఏం లేదు, సింపుల్ సల్ఫర్ పౌడర్ని పై భాగంలో స్ప్రింకిల్ చేయాలి. ఇట్లా జస్ట్ ఇట్లా పౌడర్ ఇట్లా వేసేసారు అప్పర్ సర్ఫేస్లో. వేసిన తర్వాత 1 లేదా 2 నిమిషాలు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అబ్జర్వ్ వెదర్ ద సల్ఫర్ పౌడర్ సింక్స్ టు బాటమ్ పర్సిస్టింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ యూరిన్. సల్ఫర్ పౌడరు టెస్ట్ ట్యూబ్ యొక్క అడుగు భాగంలోకి వెళ్తే పాజిటివ్ టెస్ట్, పై భాగంలో ఉంటే నెగిటివ్ టెస్ట్. క్లియర్? ఒకవేళ సల్ఫర్ పౌడర్ టెస్ట్ ట్యూబ్ యొక్క పై భాగంలోనే ఉందంటే బైల్ సాల్ట్స్ పాజిటివ్. ఎగ్జాంపుల్, కింది భాగంలోకి వచ్చేస్తే బైల్ సాల్ట్స్ పాజిటివ్.
బైల్ సాల్ట్స్ పాజిటివ్ అన్న ఎందుకు వస్తాయి కింది భాగానికి? రసాయనిక చర్య వల్ల. సల్ఫర్ పౌడర్ అనేది యూరిన్లో ఉన్నటువంటి, మనం ఇక్కడ ప్రిన్సిపల్ చూసుకున్నాం ఏముంది, ద బైల్ సాల్ట్స్ రెడ్యూసెస్ ద సర్ఫేస్ టెన్షన్. మూత్రం యొక్క సర్ఫేస్ అంటే దాని యొక్క టెన్షన్ అంటే ఏమంటారు, గాఢత. మూత్రం యొక్క ఉపరితల గాఢతకు తట్టుకోలేక, ద ఫ్లూయిడ్ విచ్ దే ప్రజెంట్, ఆ గాఢతకు తట్టుకోలేక కిందికి వెళ్ళిపోతే దాన్ని ఏమంటామంటే అప్పుడు బైల్ సాల్ట్స్ పాజిటివ్ అంటాం. ఒకవేళ గాఢత అంత లేదు, యూరిన్ యొక్క గాఢత అంత లేదు అంటే, ఆ బైల్ సాల్ట్స్ యొక్క గాఢత లేదు అంటే ఎవరెవరు ఆ బైల్ సాల్ట్స్? సోడియం గ్లైకోకోలేట్, సోడియం టారోకోలేట్. దిస్ ఈజ్ 2 types ఆఫ్ బైల్ సాల్ట్స్. దే ఆర్ ప్రజెంట్ ఇన్. లేదు అంటే వాటి యొక్క గాఢత అంత ఉండదు కాబట్టి అప్పుడు పై భాగాన్ని ఉంటుంది ఆ పౌడరు. అంటే వాటిలో గాఢత లేదు అని అర్థం. గాఢత ఉంటే యూరిన్లో గాఢత ఎక్కువగా ఉన్నట్లయితే, బైల్ సాల్ట్స్ ఉన్నట్లయితే అది తీసేసుకుని రియాక్షన్ చేసేసుకుంటుంది. కాబట్టి ఈ యొక్క టెస్ట్ మనకి బైల్ సాల్ట్స్ని తెలుపుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ కంటిన్యూషన్ with bile pigments, continuation tomorrow. Thank you all of you.